తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కుర్రకాల్వలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సుబ్రహ్మణ్యం అనే దళిత రైతు భూమిపై కన్నేసిన టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. కుర్రకాల్వ గ్రామంలోని సర్వే నంబర్ 29/3, 29/4 డీకేటీ భూమిపై అగ్రవర్ణాల కన్నుపడింది. దళిత రైతు సుబ్రహ్మణ్యానికి చెందిన 3.39 ఎకరాల సొంత భూమిలో బోరు వేసుకుంటుండగా మునగపాలెంకు చెందిన టీడీపీ నేత మోహన్ నాయుడు అడ్డుకున్నారు. ఖరీదైన కారులో అక్కడికి వచ్చిన ఆయన అనుచరులు బోర్ వేస్తున్న పనులని దౌర్జన్యంగా ఆపేశారు. బోర్వెల్ లారీని బలవంతంగా వెనక్కి పంపించారు. దీంతో బాధిత రైతు సుబ్రహ్మణ్యం దంపతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో దళితుల భూమికి రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. తమ పంటలను కాపాడుకునేందుకు మంగళసూత్రం తాకట్టు పెట్టి బోరు వేస్తుంటే అడ్డుకున్నారని బాధిత రైతు సుబ్రహ్మణ్యం భార్య కన్నీరు మున్నీరయ్యారు. అధికార పార్టీ నేత దౌర్జన్యంపై ప్రభుత్వ పెద్దలు, అధికారులు స్పందించాలని, తమకు న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు. మాకన్నాయుడు మమ్మల్ని ఎందుకు కుక్క నీళ్లు తాగిపించి మమ్మల్ని ఈ ప్రకారంగా ఎందుకు చేస్తున్నాడు? మమ్మల్ని ఎందుకు ఈ ప్రకారంగా మేము ఏ పని పెట్టుకున్నా, పైరు పెట్టుకుని అపచకం చేస్తాడు, మోటార్ పెట్టిన అపచకం చేస్తాడు, ఇప్పుడు బోర్ వేసుకుని అపచకం చేసినాడు. ఇప్పుడు ఇదంతా మాకు ఎవరికి నష్టం? మేమేం ఉండేవాళ్ళమా? మేము అడుక్కొని తినేవాళ్ళమే. మేమేం ఆస్తులు ఉన్నాయా, కోట్లు ఉన్నాయా? చెప్పండి సార్, మాకు న్యాయం చేయండి నాయన. మేము ఎట్ట బతకాలి నాయన, మేము ఎట్ట చేసుకోవాలి నాయన, మేము వయసు అయిపోయిన వాళ్ళం నాయన. మీకు దండాలు నాయన, మా సొత్తు మాకు చేసేసిగా చేయండి నాయన. ఎందుకు నాయన? కమ్మోళ్ళకే కాపోళ్ళకే ఉండాలన్నా, మాలోళ్ళకు ఉండకూడదా? భూమే మాలోళ్ళకు ఉండకూడదా? ఇప్పుడు ఈ నష్టం బోరి అట్టేసినారు, తరివేయినారు. ఇప్పుడు ఇది ఎంత ఎవరికి బాధ? చెప్పండి సార్, మీకు నమస్కారం అయితే చెప్పండి సార్, మమ్మకి న్యాయం చేయండి సార్. ఎందుకండి సార్ ఈ పనులు చేస్తారు? కోర్టుకి వేసినాం, కోర్టులు వాయిదా అని మేము అప్పులు చేసి కుప్పలు చేసి పెట్టుకొని ఏం సార్ మేము ఎట్లా బతకాలి? మేము చెప్పండి. మేము ఏడ తెచ్చేది? డబ్బుండే వాళ్ళే చూడాలనా, మాలోళ్ళని చూడకూడదా? డబ్బుండే వాళ్ళే చూడాలా, మాలోళ్ళని చూడకూడదా? ఏమండి సార్, చెప్పండి సార్. సీఎం చంద్రబాబు అన్న దళితుల భూములను ఆక్రమించే విధంగా చేస్తున్నారన్న, మమ్మల్ని కాపాడండి అన్న. 56 సంవత్సరాలుగా మేము జీకేటీ భూముల్ని, మా భూములను లాక్కోవడానికి పెద్ద నాయకులు మునగలపాలెం మోహన్ నాయుడు అనే వాడికి 150 ఎకరాల భూమి ఉందండి. ₹1 కోటి కారులో వచ్చిన కొడుకు వచ్చి మాకు పలుకుబడి మీకు తెలియదు, మర్యాదగా ఈ భూమిని వదిలేసి వెళ్ళిపోండి అని మమ్మల్ని బెదిరిస్తున్నానండి. ఇది మా డీకేటీ భూమి అండి. 1968లో మా నాయన పేరు పైన పట్టా ఇచ్చారండి. అప్పటి నుండి మా సాగుబడిలో ఉంది, మా అనుభవంలో ఉంది. ఎంఆర్ఓ గారు కూడా రికార్డు ఇచ్చింది కూడా మొత్తం అన్నీ చూపించినామండి. పైగా కోర్టు ఆర్డర్ ఉంది. ఈ విధంగా దౌర్జన్యం చేస్తున్నారు కాబట్టి వాళ్ళపైన కేసులు నమోదు చేసి ఈ పేదలైన దళితులను కాపాడవలసిందిగా కోరుతున్నామండి. మేము శక్తి లేని వారం ఎవరితో చెప్పుకోవాలి? మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి. కాబట్టి మాకు న్యాయం చేస్తారని ప్రభుత్వ పెద్దలను, ప్రభుత్వ అధికారులను అందరినీ కోరుతున్నామండి. మా కరెస్పాండెంట్ మూర్తి జాయిన్ అవుతున్నారు. ఈ వివాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. మూర్తి, ఇదేం దౌర్జన్యం? ఆ టీడీపీ నాయకుడికి ఈ భూమికి అసలు సంబంధం ఏంటి? బోర్ వేసుకుంటే ఆయనకు వచ్చే ఇబ్బంది ఏంటి? పంట కాపాడుకోవడానికి వేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది ఈ బోర్ కూడా. తిరుపతి జిల్లా యొక్క శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో రేణిగుంట మండలం కుర్రకాలవకు సంబంధించి లెక్క దాఖలా సర్వే నెంబర్ 29/3, 29/4 లో 3 ఎకరాల 39 సెంట్ల భూమికి సంబంధించి దళితులకు అయినటువంటి సుబ్రహ్మణ్యం, మునిలక్ష్మి దంపతులకు సంబంధించినటువంటి భూమిని కాజేసేందుకు అధికార కూటమి నేతలు ఏదైతే మోహన్ నాయుడు తన యొక్క అంతర్గణంతో అక్కడ వారు బోరు వేసుకోవడానికి వెళ్తే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కేవలం తన యొక్క దళితుల భూములు ఆక్రమించేందుకే ఈ కూటమి ప్రభుత్వంలో కొంతమంది పెద్దలు యత్నిస్తున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము అంతా నగలు తాకట్టు పెట్టి, తాళ్ళు పెట్టి తాకట్టు పెట్టి బోరు వేసేందుకు అప్పు చేసి తాము ఈరోజు సిద్ధపడతా ఉంటే ఈ రోజు కూటమి నేతలు బలవంతంగా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటే వారంతా కన్నీరు మున్నీరవుతున్నారు. కేవలం ఈ యొక్క మోహన్ నాయుడు అనేటువంటి వ్యక్తి కారణంగానే తమ భూముల్లో వేరే వ్యక్తుల ద్వారా కబ్జా చేసేందుకు ఆక్రమిస్తా ఉన్నారు. ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయాలంటూ ఈ దళితుల దంపతులైనటువంటి సుబ్రహ్మణ్యం, మునిలక్ష్మి కోరుతూ ఉన్నారు. గడిపిన 70 ఏళ్లుగా తమ ఆధీనంలో ఉన్నటువంటి భూమిని ఏ విధంగా వీరు లాక్కునే ప్రయత్నం చేస్తారంటే వారంతా కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. కేవలం కూటమి నేతల 23 నెలల పాలనలో జరుగుతున్నటువంటి ఏదైతే దోపిడీకు, దళితుల భూములకు రక్షణ లేదనడానికి ఈ యొక్క సంఘటన ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తూ ఉంది. రైట్ మూర్తి, థ్యాంక్ యూ.